వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్ట్ అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై చర్చించారు. సంజీవని ప్రాజెక్టును జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై కూడా చర్చించారు. విద్యార్థులు, ప్రజలు సామాజిక ప్రయోజనం కోసం వీటిని ప్రభుత్వం పీపీపీ ప్రాతిపదికన నిర్మిస్తుంది. రాజధాని అమరావతిలో రైతుల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లపై కొందరు రైతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై మంత్రి స్పందించారు. రాజధానిలోని వెంకటపాలెం, ఉద్దండరాయనపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్స్ భవనాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమరావతిలో సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా 15 అంగన్వాడీ భవనాలు, 14 పీహెచ్సీ భవనాలు, 14 స్కూల్స్, ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మించామన్నారు. వీటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందుతాయని వెల్లడించారు. రాజధాని రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక వసతులు, పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. రాజధానిలో మొత్తం 69,421 మంది రైతులకు 61,433 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయన్నారు. ఇంకా కేవలం 2,270 మంది రైతులకు 7,988 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. ప్రతిరోజు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అన్నారు. గత 21 రోజులు 231 మందికి 443 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. మొత్తం 30,635 మంది రైతుల్లో 29,644 మందికి ఫ్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. ఇంకా 991 మంది రైతులకు మాత్రమే ఫ్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం. అవి దాదాపు బిల్డింగ్స్, దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది. జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 15 అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం. బిల్డింగ్స్ పైన పూర్తయింది, బిల్డింగు, ఇంటర్నల్ బిల్డింగ్ అంతా. అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక 14 కూడా పూర్తయిపోయినాయి వరకు. స్కూల్స్, ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే 14లో 12 పూర్తయినాయి, మరొక 2 వర్క్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్గా వాటిని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్కి ఇచ్చారో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు కానీ, లేఅవుట్ రోడ్స్ 1500 కిలోమీటర్లు కానీ, అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే గత 4 నెలల్లో వర్షాలు ఈ సంవత్సరం అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది. ఏదేమైనప్పటికీ యాక్చువల్ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అది అనుకున్న ప్రకారం, టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాలు అన్ని వర్క్స్ పూర్తవుతాయి. అయితే అధికారులకు ఏదైతే భవనాలు ఇచ్చామో 4,000 చేసామో అవి మాత్రం మార్చి ఎండింగ్లో పూర్తయ్యేటట్టుగా, ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ 1.5 year లోపల, లేఅవుట్ రోడ్స్ 2.5 years లోపల, ఐకానిక్ టవర్స్ 3 years లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు సిఆర్డే రివ్యూ చేస్తూ ముందుకు సాగుతుంది. 100కి 100 రూపాయలు ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి లాటరీ పద్ధతిలో, లేఅవుట్ వేసి లాటరీ పద్ధతిలో ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం 69,421 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 69,421 మందికి, అందులో 61,000 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,433 ప్లాట్లు వాళ్ళకి అలాట్ చేసాం. అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో 69,421 ప్లాట్లకు గాను
ఈ రోజుకి 61,433 ప్లాట్లు చేసాం, రిజిస్ట్రేషన్ చేసాం. భవానీ దీక్ష విరమణకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థాన చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు. దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్ష విరమణలు కూడా అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత నెల రోజులుగా కార్తీక మాసోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించామని ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల సన్నిధిలో గత నెల రోజులుగా కొనసాగిన కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకొని దేవస్థాన నూతన యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా సాగిన పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా గాంధీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ గాంధీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కార్తీక మాసోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. ప్రతిరోజు దీపార్చన, సహస్ర లింగార్చనలను భక్తి శ్రద్ధలతో జరిపించామన్నారు. కోటి దీపార్చన కార్యక్రమాన్ని సైతం ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. రానున్న భవానీ దీక్షల విరమణకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తజనం తరలివచ్చే అవకాశాలున్నాయన్నారు. దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్ష విరమణలకు కూడా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శివరామకృష్ణ క్షేత్రం నుండి భవానీలతో కలశ జ్యోతుల ఊరేగింపు దేవస్థానం వరకు నిర్వహిస్తామన్నారు. భవానీ భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు. దుర్గా మల్లేశ్వర స్వామి సమక్షంలో మరి ఈ కార్తీక మాసం మనం జరుపుకున్నాం. ఇప్పుడు దాకా నెల రోజులైంది. మరి మనం ఎప్పుడు కన్నా కూడా ఈసారి మనం కార్తీక మాసం అనేది దీపాలంకరణ గానీ లేదా నిత్య పూజ గానీ అక్కడ అన్ని కూడా జరిగినాయి. అలాగే 1100 లింగాలతో మనం 1100 చిల్లర లింగాలతో మనం అక్కడ కార్యక్రమం కూడా ప్రతిరోజు జరుపుకున్నామట. చాలా భక్తులు హాజరయ్యారు. అక్కడ టికెట్లు కూడా తీసుకుని కూర్చున్నారు ఆ పూజల్లో. మరి చాలా మంది చాలా బాగుందండి ఈ సంవత్సరం చెప్పి చూడడం జరిగింది. మరి అలాగే ఈ రోజు నిన్నటితో లాస్ట్ రోజు కాబట్టి వాళ్ళ పాడ్యమి అంతా కూడా భక్తులంతా కూడా ఎక్కడెక్కడో వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు రానాళ్ళు ఇళ్లలో వాళ్ళంతా కూడా మరి పాడ్యమి దీపం అని చెప్పి ఇవాళ తెల్లవారుజామున వెళ్ళడం జరుగుద్ది. ఎందుకంటే పాడ్యమి ఈ రోజు పాడ్యమి రోజు చేస్తారు ఆ పని. అమావాస్య అయితే నిన్న అయిపోయింది 9:30 గంటలకి. మరి ఆ కార్యక్రమాలు అన్నీ అయ్యి మనం యథాప్రకారంగా ఎప్పుడు చేస్తున్నట్టుగా పూర్ణాహుతి మనం ఫస్ట్ లో కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ లో కూడా చేసాం. ఇక్కడ ఇప్పుడు మనం ఇదే మండపంలో మళ్ళీ మనం అక్కడ మరి కొత్తగా అయితే హోమాల మండపం కొత్తగా కట్టుకున్నాం. మరి దాంట్లో నిన్నే స్టార్ట్ చేసాం. మరి నిన్న మరి చండీ యోగం నిన్న మొట్టమొదటిది, ఇవాళ రెండో రోజు. ఇవాళ మరి ఆల్రెడీ ఉందని చెప్పి నేను యోగ గారితో మాట్లాడి ఏమంటే ఆల్రెడీ అయిపోయి ఉంది కదా, మీరు అక్కడ స్టార్ట్ చేయించండి ఇమీడియట్గా రేపటికంటే మరి స్టార్ట్ చేశారు. దాంట్లో నేను పాల్గొన్నాను. నేను మొట్టమొదటి రోజు మరి 125 మంది వచ్చారు. మరి అలాగే ఇప్పుడు ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి మనం టికెట్లు ఆపేసాం అంతకుముందు. ఇప్పుడు సడన్గా మనం ఓపెన్ చేసాం. నిన్న చేస్తే చాలా మంది ముందు తెలియదు కదా. మరి ఇక నుంచి అక్కడ మనకి ఆ కొత్త మండపంలో 300 టికెట్లు మనం ఇష్యూ చేయొచ్చు చండీ హోమానికి. గత నెల రోజులుగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలు పోలిని స్వర్గానికి పంపే ఘట్టంతో ఘనంగా ముగిశాయి. నెల రోజులుగా పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజించిన వారంతా కార్తీక మాసం ముగియటంతో పోలమ్మను స్వర్గానికి పంపేందుకు పావన కృష్ణానదీ తీరంలో అరటిడొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలారు. తన భక్తితో పరమశివుని మెప్పించిన మహాభక్తురాలైన పోలమాంబ స్ఫూర్తిని తలుచుకుంటూ కార్తీక దీపాలను నదిలో వదిలారు. కార్తీక దీపాల కాంతులతో కృష్ణా తీరం కలకలలాడింది. కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం ప్రవేశించడంతో నది తీరాలు కార్తీక దీపాలతో కలకల్లాడాయి. మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. చిత్తశుద్ధితో శివపూజలు చేస్తే బోందితో కైలాసం ప్రాప్తిస్తుందని నిరూపించిన పోలి చరిత్రను తలుచుకుంటూ ఆమెను స్వర్గానికి పంపేందుకు దీపాలు వదిలారు. పావన కృష్ణానదిలో మహిళలు వేకోజామునే తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి దీంతో గత నెల రోజులుగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. కార్తీక దీపాల కాంతుల్లో కృష్ణా తీరం కలకల్లాడింది. ఆధునిక యుగంలో యువతను దారి తప్పించే ఎన్నో ప్రలోభాలు ఉన్న నేపథ్యంలో వారికి సరైన దిశని చూపించే మాధ్యమాలు అత్యంత అవసరమని క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
ఈ మాసపత్రిక యువత వ్యక్తిత్వ వికాసం, విద్య, క్రీడలు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాల వినియోగం, సామాజిక మీడియా దుర్వినియోగం వంటి ప్రమాదాల యువతలో స్పష్టమైన అవగాహన పెంచడంలో ఈ పత్రిక మెలుకొలుపుగా ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువతలో చైతన్యం, అవగాహన, మార్గదర్శకం పెంపొందించే ఉద్దేశంతో ప్రచురింపబడిన యువజన మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక యుగంలో యువతను దారి తప్పించే ఎన్నో ప్రలోభాలు ఉన్న నేపథ్యంలో వారికి సరైన దిశను చూపించే మాధ్యమాలు అత్యంత అవసరమని అన్నారు. ఈ మాసపత్రిక యువత వ్యక్తిత్వ వికాసం, విద్య, క్రీడలు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాల వినియోగం, సామాజిక మీడియా దుర్వినియోగం వంటి ప్రమాదాలపై యువతలో స్పష్టమైన అవగాహన పెంచడంలో ఈ పత్రిక మేలుకొలుపుగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్ కోసం ఈ పత్రిక మార్గదర్శక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాసపత్రికను రూపొందించిన బృందాన్ని మంత్రి అభినందిస్తూ యువత కోసం మంచి కార్యక్రమాలు, ఉపయోగకరమైన మార్గదర్శకాలు అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సాహకంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మా మిత్రులు కామ్రేడ్ గజ్జల ఈశ్వరయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎంతో కష్టపడి విద్యార్థి నాయకునిగా ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిగా ఎదిగిన ఆయన రేపు రాబోయే కాలంలో కూడా ఎన్నో అత్యున్నతమైన పదవులు అలంకరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు యువజన అని ఏఏవైఎఫ్ ద్వారా ఏదైతే పుస్తకావిష్కరణ జరిగిందో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సమాజానికి అనుగుణంగా భారతదేశంలో అలాగే రాష్ట్రంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో విద్యార్థి లోకాని కోసం ఇది మంచి పుస్తకం. వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు రేపు రాబోయే కార్యక్రమాల్లో కూడా ఈ బుక్లో ప్రచురణ జరుగుతాయి. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు, చరిత్ర, ఎన్నో సంఘటనలు, చరిత్ర గురించి ఈ బుక్లో పొందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ బుక్ ఎవరైతే ప్రచురణకర్తలు ఉంటారో వాళ్ళకు కూడా రేపు రాబోయే కాలంలో ఈ బుక్ కూడా సక్సెస్ కావాలని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. అఖిల భారత యువజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రూపొందించినటువంటి యువజన మాసపత్రికను ఈరోజు గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దీన్ని ఆవిష్కరించారు. ఈ బుక్ ధారావాహికంగా ఎవ్రీ మంత్ ఈరోజు దీన్ని రిలీజ్ చేయడానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరమైనటువంటి అనేక అంశాలతో పాటు యువతకు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేటువంటి వారికి అనేక రకాలైనటువంటి గైడెన్స్ ఇవ్వడం, ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు కెరీర్ గైడెన్స్ లాంటిది ఇందులో చోటు చేసుకొని, అంతేకాకుండా ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన విధానంతో నేడు దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో యువత గాలికి కొట్టుకొని పోకుండా, మత్తు పదార్థాలకు బానిస కాకుండా, గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా మార్చేటువంటి ఒక సామాజిక చైతన్యాన్ని కల్పించేటువంటి దిశగా ఈ యువజన మాసపత్రిక గట్టిగా పనిచేస్తుంది. ఇందులో ఒక శాస్త్రీయపరమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోవడానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అశాస్త్రీయ భావాలను బద్దలు కొట్టేటువంటి దిశగా ఈ యొక్క అఖిల భారత యువజన సమాఖ్య రూపొందించిన యువజన మాసపత్రిక యూత్లోకి తీసుకొని పోయి యూత్లో ఒక అవేర్నెస్ను క్రియేట్ చేసి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి యువతగా, దేశభక్తి కలిగినటువంటి యువతగా తయారు చేసే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. మంగళగిరిలో జేమ్స్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక క్లస్టర్ లా ఏర్పాటు చేయాలి, సూరత్ తరహాలో మంగళగిరికి అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేష్ పలుమార్లు సూచించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. 12 ఎకరాల స్థలం కూడా కేటాయించారని తెలిపారు. ఏపీఐఐసి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయటం, లేకపోతే నగల తయారీదారులకు కేటాయిస్తే వారే అభివృద్ధి చేసుకుంటారంటే వారికి ఇవ్వటం జరుగుతుందని అన్నారు. మంగళగిరిని ప్రధాన కూడలిగా తీర్చిదిద్దాలనేది మంత్రి లోకేష్ లక్ష్యమన్నారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్స్ చెన్నై వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న
ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ నేడు విజయవాడలోని SS కన్వెన్షన్ లో ప్రారంభమైంది. ఆదివారం వరకు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఉన్న బంగారు, వజ్రాభరణాల స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన జ్యువెలరీ వర్తకులను మంత్రి అభినందించారు. మంత్రి నారా లోకేష్ అభిమతంతో ఆయన సూచనల మేరకు అమరావతిలో త్వరలోనే 1,00,000 అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అన్ని వసతులు ఆధునిక టెక్నాలజీతో ప్రారంభించనున్నామని తెలిపారు. అన్ని రకాల ఎగ్జిబిషన్స్, సెమినార్స్, ఇతర కార్యక్రమాలకు ఉపయోగకరంగా కన్వెన్షన్ ఉంటుందన్నారు. ఏపీ బులియన్, గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కవలవాయి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనల వలన వివిధ ప్రాంతాల అత్యాధునిక నగల డిజైన్లు అందరూ తెలుసుకోగలుగుతారని, దీని వలన ప్రాంతీయ జ్యువెలరీస్ ఎక్కడికో వెళ్లకుండా వారి ప్రాంతంలోనే నగలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రదర్శన ద్వారా నగల వ్యాపారానికి విజయవాడ దేశవ్యాప్తంగా ముఖ్య కేంద్రంగా ఉండబోతుందని తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలోని వ్యాపారస్తులకు తాము తయారు చేసిన ఆభరణాలు పరిచయం చేయడానికి దేశవ్యాప్తంగా గల జ్యువెలరీ తయారీదారులకు ఒక చక్కని అవకాశం అని తెలిపారు. ఈ ప్రాంతంలోని నగల వ్యాపారస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ బులియన్, గోల్డ్, సిల్వర్ మరియు డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ కు చెందిన చీఫ్ స్టేట్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్, జనరల్ సెక్రటరీ శంకర్రావు భూమిశెట్టి, ట్రెజరర్ సేట్ అనిల్ కుమార్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్స్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ వికే మనోజ్ మరియు సీఈఓ మోహన్ దాస్ పాల్గొన్నారు. సో హ్యాపీ అండి ఈ రోజు ఎగ్జిబిషన్ కి వచ్చి జెమ్ అండ్ జ్యువెలరీ ఫేర్ ఎగ్జిబిషన్ కి రావడం. ఐఎమ్ సో హ్యాపీ. దాదాపు 260 ప్లస్ డిస్ప్లే చేసే వాళ్ళు వచ్చారు, హోల్సేలర్స్. దట్స్ అ గ్రేట్ థింగ్. విజయవాడ ఈజ్ హ్యాపెనింగ్ కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. రాష్ట్రం మరి దాడిపైన పెట్టినారు కాబట్టి మా సార్ అందరూ ఇక్కడ విజయవాడకు కూడా రావడం, ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం, స్టాల్స్, డిస్ప్లే, వెరీ యూనిక్ ప్రోడక్ట్స్ అండి. ప్రతి స్టోర్కి పోయినా ఇక్కడ వెరీ యూనిక్ ప్రోడక్ట్స్, మంచి డిజైన్స్. సో జ్యువెలరీ అనేది ఎంతమంది వచ్చినా దెర్ ఈస్ ఎ మార్కెట్. ఈ రోజు స్టార్ట్ చేసినా నెక్స్ట్ మంత్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్. అంటే వై ఐ కీప్ టెలింగ్ దిస్ ఇస్ బికాస్ ఎవ్రీ షాప్ విల్ హ్యావ్ దేర్ ఓన్ డిజైన్స్ అండ్ వాళ్ళు ఈవెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చే వాళ్ళు కూడా దే విల్ హ్యావ్ దేర్ యూనిక్ డిజైన్స్. దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ పీపుల్ లవ్ టు హ్యావ్ న్యూ డిజైన్స్, న్యూ కాన్సెప్ట్స్ ఏమన్నా ఉన్నాయా. లేడీస్కి ఎస్పెషలీ నేనే ఇంత టైం తీసుకున్నా, ఇంకా లేడీస్ వస్తే ఎంతసేపు పడుతుందో ఇక్కడ తిరిగేకి. ఎందుకంటే చాలా బాగున్నాయండి, డిజైన్స్ ఆర్ వెరీ గుడ్. ఒకటండి, మ్యానుఫ్యాక్చరర్స్కి అంతా ఇక్కడ హోల్సేలర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చారు కాబట్టి, నేను ఇండస్ట్రీ శాఖ కాబట్టి మా లోకేష్ గారు కూడా మంగళగిరిలో జెమ్స్ది ఫ్యాక్టరీ పెట్టాలా, ఒక క్లస్టర్ లెక్క క్రియేట్ చేయాలా, స్టేట్లో ఇక్కడ సూరత్లో ఎట్లా ప్రమోట్ చేస్తారో జ్యువెలరీ అంతా మనకి మంగళగిరిలో అట్లా డెవలప్ కావాలనే ఉద్దేశం లోకేష్ గారు కూడా పలుబారు చెప్పడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ సభ్యులు అందరికీ కపలవాయి విజయ్ కుమార్ నమస్కారాలు. ఈ రోజున నవంబర్ 21, 22, 23న ఆంధ్రప్రదేశ్ ఏపీ జీజేఎఫ్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ కలిసి ఇక్కడ ఎగ్జిబిషన్ జరగడం ఇది 4వ సంవత్సరం. ఈ ఎగ్జిబిషన్ వల్ల దాదాపు మా బంగారు వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్లో 50,000 నుంచి 60,000 మంది ఉన్నారు. చిన్నవాళ్ళు కానీ, మీడియేటర్స్ కానీ బెంగళూరు, బాంబే, ఢిల్లీ, కల్మడ, అహ్మదాబాద్, హైదరాబాద్ అన్ని చోట్లకి పోవడం చాలా ఇబ్బంది. కానీ అన్ని రకాల వస్తువులు భారతదేశంలో తయారయ్యని ఈ రోజున మన ఇంటి దగ్గరకు వస్తున్నాయి. ఇది అందరికీ చాలా ఉపయోగకరమని మేము దాదాపుగా ఈ 20 రోజుల నుంచి 15 జిల్లాలు తిరిగి అందరినీ మోటివేట్ చేసి వ్యాపారస్తులు అందరినీ ఇక్కడ రమ్మడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా యునైటెడ్ ఎగ్జిబిషన్ సాయి గారు, మనోజ్ గారు, అదే రకంగా మా చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్ గారు ఈ ఎగ్జిబిషన్ కోసం దాదాపు 3 నెలలు కష్టపడితే కానీ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టలేము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దానివల్ల మనకి వ్యాపారస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడే టీజీ మినిస్టర్ గారు భరత్ గారు కూడా చెప్పారు, హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ రావడం
వ్యాపారస్తులందరికీ అదృష్టమని ఈ అవకాశం ఇచ్చిన ఏపీ బులియన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి 4వ ఆంధ్రప్రదేశ్ జెమ్ అండ్ జ్యువెలరీ ఫెయిర్కి స్వాగతం అండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బులియన్ గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న 4వ ఎడిషన్. పెద్దలు అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ గారు, అసోసియేషన్ స్టేట్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీ శాంతిలాల్ జైన్ గారు, అసోసియేషన్ సెక్రటరీ శ్రీ బొమ్మిశెట్టి శంకర్రావు గారు, అలాగే ట్రెజరర్ శ్రీ అనిల్ జైన్ గారి ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్తో మొదటిసారి ప్రారంభించినప్పుడు కేవలం ఒక 90 స్టాల్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు సుమారు 300 స్టాల్స్ వరకు పెరిగి 4 ఎడిషన్స్లోనే ఈ అచీవ్మెంట్ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది సార్ మాకు. అండ్ వీరి గైడెన్స్, మా వ్యాపారంలో ఉన్న పలుకుబడి అంతా కూడా మాకున్న ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్లో ఉన్న ఎక్స్పీరియన్స్కి తోడై ఈ ఎగ్జిబిషన్ ఈ స్థాయికి చేరింది. అలాగే ఈనాటి ఎగ్జిబిషన్ని గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వారు కూడా వచ్చి ఎగ్జిబిషన్ చూసి ఇలాంటి వస్తువులు ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి అభిలాషించారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి B2B ఎగ్జిబిషన్, అంటే కేవలం షాప్ వారు ఎవరైతే ఉన్నారో, బంగారం కొట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జిబిషన్కి వచ్చి రాబోయే కాలం వచ్చే సీజన్ కోసం అని చెప్పి ఉన్న డిజైన్స్ చూసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు స్వతహాగా వెళ్ళి వేరే వేరే చోట్ల ఆర్డర్ చేసే పని రిస్క్ లేకుండా ఈ ఎగ్జిబిషన్ ద్వారా దేశం నలుమూల నుంచి వచ్చే డిజైన్స్ అన్ని కూడా ఇక్కడే చూసి ఆర్డర్లు ప్లేస్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా భవిష్యత్తులో మీరు నెల నెల కరెంట్ బిల్ కట్టుకునే భారం ఉండదని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సూర్య సోలార్ పవర్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని తాము విస్తృత ప్రచారం కల్పించి ప్రజలందరికీ అవగాహన కల్పించామన్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు. 36వ డివిజన్ భావాజీపేట సాంబామూర్తి రోడ్ నందు పద్మావతి ట్రేడర్స్ సోలార్ ఎనర్జీ కన్సల్టింగ్ ఆదాని టాటా కంపెనీల నంబర్ 1 ప్యానెల్స్ అన్ని ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండే నూతన కార్యాలయాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా రాష్ట్ర ప్రజలకు కరెంటు బిల్ నుండి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని మన రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సూర్య సోలార్ పవర్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని తాము విస్తృత ప్రచారం కల్పించి ప్రజలందరికీ అవగాహన కల్పించామన్నారు. ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే పథకమని, ఇప్పటికే ప్రజలు ముందుకు వచ్చి చాలా దరఖాస్తులు చేపించుకున్నారని, ఈ పథకంలో 2 లక్షల విలువైన వ్యవస్థకు 80,000 సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన 1,20,000 బ్యాంకు నుండి రుణం పొందవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ప్రొపరేటర్ మొలగాన నాగరాజు, ఎం శ్రీనివాస్, ఎం ఫణికుమార్, 36వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలకి కరెంటు బిల్లు నుంచి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి పీఎం సూర్యఘర్ యోజన ఏదైతే దేశవ్యాప్తంగా పెట్టారో దాన్ని మన రాష్ట్రంలో విస్తృతంగా తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా పీఎం సూర్యఘర్ సోలార్ పవర్ సిస్టమ్ను పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికే విస్తృతంగా ప్రచారం కల్పించాం, ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాం. ప్రతి ఒక్కళ్ళు ఇంటి పైన మీరు రూపాయి పెట్టుబడి లేకుండా కరెంటు సోలార్ కరెంటు కనుక పెట్టుకుంటే మీ కరెంటు బిల్లు ఇవాళ 2,000 వచ్చినా, 1,500 వచ్చినా, 1,000 రూపాయలు వచ్చినా ఇది పెట్టుకున్న తర్వాత 0 కరెంటు బిల్లు వస్తుంది. అంటే నెల నెల మీకు 1 రూపాయి కూడా కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా కరెంటు బిల్లు అంతా కూడా సోలారు పవర్ ద్వారా వచ్చే ఉత్పత్తి ద్వారా మీకు 0 అయిపోతుంది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే స్కీమ్. దీన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మీటింగులు పెట్టాం, అవగాహన కల్పించాం, ప్రజలందరూ కూడా తెలియజేది. అలాగే జిల్లాలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గమే ఫస్ట్ నియోజకవర్గంగా దీన్ని ఇప్పటికీ పెడతాం జరిగింది. చాలా అప్లికేషన్లు వచ్చినాయి. 2 లక్షల రూపాయలు అయ్యే ఈ స్కీము 80,000 రూపాయల సబ్సిడీ, 1,20,000 రూపాయలు బ్యాంకు లోను. ఆ 1,20,000 కూడా నెలకు 1,000 రూపాయలు కట్టుకునేటట్టుగా భవిష్యత్తులో అది కూడా క్లియర్ అయిపోయేటట్టుగా. ఒకసారి ప్యానల్స్ పెడితే 25 సంవత్సరాలు మీరు దాని గురించి చూడాల్సిన అవసరం. ఒకసారి ఇంటి పైన
ఈ సోలార్ సిస్టమ్ పెట్టినాక దానికి మీరు నీళ్లు పోయాల్సిన అవసరంలా, పెట్రోల్ పోయాల్సిన అవసరంలా, డీజిల్ పోయాల్సిన అవసరంలా, తుడవాల్సిన అవసరంలా. ఎప్పుడు కూడా దానంతట అదే ఎండ నుంచి కరెంటు ఉత్పత్తి చేసి మన ఇంటికి అవసరమయ్యే కరెంట్ అంతా కూడా ఇచ్చేసే పరిస్థితి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.